నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. ఈ రోజే హనుమత్ జయంతి. పరమ పవిత్రమైన ఈ రోజు హనుమంతుడిని స్మరించటం, హనుమంతుడి గురించి వినటం ద్వారా కోటి జన్మల పుణ్యం వస్తుంది. సర్వపాపాలు తొలగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. హనుమంతుని జీవితం గురించి క్లుప్తంగా ఒక కథలాగా మనం ఇప్పుడు విందాం. వీడియో చివరి వరకు శ్రద్ధగా విని హనుమంతుని కృపా కటాక్షాలను పొందండి. హనుమంతుని ఒక్కసారి తలుచుకొని కథని ప్రారంభిద్దాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమంతుని యొక్క తలంపు మనకు సద్బుద్ధిని, మంచి బలమును, సత్కీర్తిని, ధైర్యమును, నిర్భయత్వమును, రోగరాహిత్యమును, అజాడ్యమును, మంచి వాగ్ధాటిని సంప్రాప్తింపచేస్తుంది అని ఈ శ్లోకం అర్థం. హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః పల్గుణః సఖః పింగాక్షో అమిత విక్రమః ఉదతిక్రమశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. హనుమంతుడు అంజనాదేవి కేసరిల పుత్రుడు, వాయుదేవుని ఔరసపుత్రుడు, మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎర్రని కన్నుల గల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకమును హరించినవాడు, ఔషధి సమేతగా ద్రోణాచలమును మోసుకు వచ్చి యుద్ధమున వివిసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడైన రావణాసురుణ్ణి గర్వమును అణిచినవాడు. హనుమంతుడిని ఈ నామములతో నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించిన వారికి మృత్యుభయం లేదు, వారికి సర్వత్రా విజయం లభిస్తుంది అని ఈ శ్లోకం అర్థం. ఇలాగే హనుమంతుని నైజము మరో ప్రార్థనా శ్లోకంలో ఇలా చెప్పబడింది. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడై అటువంటి హనుమంతునకు నమస్కరిస్తున్నాను. ఇంకా వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి చెప్పబడినది. రామాయణ మహామాల రత్నము, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకి శోకనాశకుడు, జ్ఞానగుణసాగరుడు, హనుమాన గోసాయి, సంకటహరి, మంగళమూర్తి. హనుమంతుణ్ణి స్మరించిన ఎడల సీతారాములు ప్రసన్నులగుదురు. హనుమంతుని పేరు వినబడిన చోట దయ్యములు ఉండలేవు. సుందరాకాండ చదివితే కార్యములు సిద్ధించును. సకల వాంఛితార్థములకు హనుమంతుని ప్రార్థించవచ్చును. మోక్షమునకు తప్ప మిగిలిన కోరికల కొరకు శ్రీరాముని నేరుగా భజింపవలదు. అంతటి ఆంజనేయ స్వామి జీవిత చరిత్ర గురించి శ్రద్ధగా తెలుసుకుందాం. ఆ ఆంజనేయుని అనుగ్రహాన్ని పొందుదాం. పుంజకిస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించెను. కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్లాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనాదేవికి ఇచ్చెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందుడిని వాయుదేవుణ్ణి అనుగ్రహముతో జన్మించినందుకు వాయుసుతుడని కూడా ప్రసిద్ధుడయ్యెను. జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకుని తినుటకు ఆకాశానికి ఎగిరెను. అప్పుడు జరిగిన ఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుడి దవడపై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టపడినది. చొట్టపడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునకు అనేక వరాలిచ్చి వాయుదేవుణ్ణి శాంతింపచేశారు. ఆ తర్వాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించటం వలన అతని శక్తి అతనికి తెలియకుండా పోయింది. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటు తాను ఎగురుతూ విద్య నేర్చుకుని హనుమంతుడు సకల విద్యలలోనూ వ్యాకరణంలోనూ పండితుడయ్యాడు. నవవ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవటానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునికిచ్చి వివాహం చేశాడని,
అయినా హనుమంతుని బ్రహ్మచర్యం దీక్షకు భంగం వాటిల్లలేదని కూడా కథ. గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండటానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు. వాలి సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణంగా సుగ్రీవుడు తన ఆంతరంగికులైన హనుమదాదులతో సహా ఋష్యమూక పర్వతముపై తలదాచుకొనెను. రావణాసురుడు అపహరించిన సీతను వెతుకుతూ రామలక్ష్మణులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. హనుమంతుడు వారి వద్దకు వెళ్లి పరిచయము చేసుకుని వారిని తన భుజములపై ఎక్కించుకుని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్లి వారికి మైత్రి కుదిర్చెను. రాముని చేత వాలి హతుడవగా సుగ్రీవుడు వానర రాజయ్యను. సీతను వెతకటానికి సుగ్రీవుడు నలుదిశలకు వానర వీరులను పంపెను. అలా వెళ్లిన వారిలో దక్షిణ దిశగా వెళ్లిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు. వారు దక్షిణ దిశలో అనేక శ్రమల కోర్చి వెళ్లినా సీత జాడ తెలియలేదు. చివరకు స్వయంప్రభ అనే తేజస్విని సహాయంతో దక్షిణ సముద్రం తీరం చేరుకున్నారు. ఆ తరువాత ఏం చేయాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి అనే గృధ్రరాజు అయిన జటాయువు అన్న సీతను రావణాసురుడు లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు. ఇక 100 యోజనాల విస్తారం ఉన్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తింది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడని, తన శక్తి తనకు తెలియదు కనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పాడు. ఆ ఆపద నుండి అందరినీ కాపాడటానికి హనుమంతునికే సాధ్యమని చెప్పాడు. హనుమంతుడు పర్వకాల సముద్రంలా పొంగిపోయాడు. 100 ఆమడల వారాసిని గోష్పదంలా దాటేస్తానని, సీతను చూచి వస్తానని అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరికి పైకెక్కాడు. ఇక్కడ నుండి సుందరకాండ మొదలవుతుంది. ఇది చాలా ప్రధాన అంశం. జాగ్రత్తగా వినండి. రామగానము చేస్తున్న హనుమంతుని కార్యదీక్ష సాఫల్యతలు సుందరకాండలో పొందబరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కపడతాయని, విజయాలు చేకూరుతాయని విస్తారమైన విశ్వాసం చాలా మందిలో ఉంది. సుందరకాండలో అనేక శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా వాడుతారు. హనుమంతుడు సన్నద్ధుడై దేవతలకు మ్రొక్కి మహేంద్రగిరిపై నుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆదిత్యాన్ని వినయంతో తిరస్కరించి సురస అనే నాగమాత పరీక్షను దాటి సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి రామబాణంలా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి మయుని అపూర్వ సృష్టి అయిన లంకలో ప్రవేశించి సీతను వెతకసాగాడు. చిన్న శరీరము ధరించి హనుమంతుడు రావణుని మందిరంలోనూ, పానశాలలోనూ, పుష్పక విమానంలోనూ అన్ని చోట్ల సీతను వెతికినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూసి సీత అని భ్రమించాడు. మరలా తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏం చెయ్యాలో తోచక ఊరికే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగా లేడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయువునకు, సూర్యచంద్రులకు, మరుద్గణములకు, బ్రహ్మకు, అగ్నికి, సకల దేవతలకు నమస్కరించి అశోకవనంలో సీతను వెతకటానికి బయలుదేరాడు. అక్కడ సింసుపా వృక్షము కింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ సింహముల మధ్యనున్న లేడివలే భీతి అయి కృషించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకున్నాడు. అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి తనకు వశము కావలనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణుని గట్టిగా చెప్పినది. 1 నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్లిపోయాడు. రాక్షస కాంతలు సీతను నయానా భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకున్నది. వారిలో సహృదయ అయిన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామలక్ష్మణులు సీతను తీసుకుని పోయినట్లు, లంక నాశనమైనట్లు, రావణాదులంతా హతమైనట్లు వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభశకునములు కనిపించసాగాయి. ఇంకా ఆలస్యము చేయరాదని హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును, రాముని దుఃఖమును వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించింది. అందరి క్షేమ సమాచారములు అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు,
అనన్య సుందరుడు అయిన రాముని అతని సోదరుడైన లక్ష్మణుణ్ణి వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుణ్ణి ఆశీర్వదించి తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చినది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడుకున్నా తాను బ్రతుకునని చెప్పినది. ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలనని, లంకను పరిశీలింపవలనని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమును అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను, రావణుడు పంపిన మహావీరులను హతము చేసి కాలుని వలె మకర తోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివసుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణు వేడి లంకను కాపాడుకోమని, ప్రాణాలు దక్కించుకోమని హితువు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొక్కమారు సీతను దర్శించి మరలా వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు. చూచాను సీతను అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలిసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్న చోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు. ఇక్కడ నుండి యుద్ధకాండ మొదలు. హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు, ఇంతటి క్లిష్ట కార్యమును మరెవ్వరూ సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీ వంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటే నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను అని హనుమను కౌగిలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు. శరణుజొచ్చిన విభీషణుణ్ణి మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగర తీరము చేరుకున్నది. వానర వీరులకు రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేక మంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశురుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు. రావణుని శక్తితో మూర్ఛిల్లిన లక్ష్మణుని హనుమంతుడు జాగ్రత్తగా ప్రక్కకు తీసుకుని వచ్చాడు. తర్వాత రాముడు హనుమంతుని భుజాల మీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు హతులయ్యారు. రామలక్ష్మణులు మిగిలిన వానర సేన వివసులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెతకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని, అంజనా కుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు కదా అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు: హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికి ఉన్న మృతులమే. వేగంలో వాయువుతోనూ, పరాక్రమంలో అగ్నితోనూ సరిసమానుడైన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది అని జాంబవంతుడు హిమాలయ పర్వతం మధ్యలో ఉన్న ఓషధి పర్వతం మీద సంజీవిని ఔషధులను తీసుకుని రమ్మని హనుమను కోరాడు. జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామచంద్రునికి, సాగరునికి నమస్కరించి తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశనంలోకి దూసుకుపోయాడు. ఆకాశ మార్గాన సంజీవిని పర్వతం మీదకి వెళ్లి ఔషధుల కోసం వెతకసాగాడు. ఔషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకొని నింగిలో మరో సూర్యునిలా యుద్ధరంగానికి వచ్చాడు. రామలక్ష్మణులు మిగిలిన వానరులు స్పృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునర్జీవితులైనారు. తరువాత మళ్లీ పర్వతాన్ని తీసుకెళ్లి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు. తరువాత యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయాలలో ఉన్న ఔషధుల పర్వతం సంజీవిని తీసుకుని రాగా ఆ ఔషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు. ఆపై జరిగిన భీకర సంగ్రామంలో రాముని చేత రావణుడు అంతమయ్యాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయవార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతారామ లక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది. శ్రీరాముడు సీతకు ఒక నవరత్నాలు పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గురించి ఒక జత గొప్ప విలువైన వస్త్రాలు, గొప్ప ఆభరణాలు హనుమంతునికి ఇచ్చింది.
అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేత పట్టుకొని ఒకసారి రాముడిని మరొకసారి వానరుల్ని చూడసాగింది. సీత మనసు తెలుసుకున్న శ్రీరాముడు జానకి, బలము పరాక్రమము బుద్ధి ఉండి నీకు అమితానందం కలిగించిన వారికి ఆ ముత్యాల సరం ఇమ్ము అని అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మ తల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. ఈ రోజు ఈ కథ విన్నవారు ఎంతో అదృష్టవంతులు. ఈ రోజుతో వారి దశ మారిపోతుంది. వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది. వారి ఇంట్లో ఇక అన్నీ శుభాలే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.